అధ్యక్ష కేటీఆర్ గారు 10 years మినిస్టర్ గా చేసిండు కానీ ఆ మాటలు ప్రతిసారి సత్యదూరమైనటువంటి మాటలు పెట్టి అబద్ధాలను ఊరంతా ప్రచారం చేసుకోవాలనేదే వాళ్ళ కాన్సెప్ట్. ఇవాళ మేము మహిళలకు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. అరే ఇప్పటి వరకు టౌన్ లో రూరల్ లో 57,000 కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల ద్వారా స్త్రీనిధి ద్వారా ఇవ్వడం జరిగింది. మీ లెక్క మేము రెండోసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలే వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు దాదాపుగా 1121 కోటి రూపాయలు 1121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష, చేస్తా ఉన్నాం. ఎందుకు ఇంత లేడీస్ అంటే మీకు అంత వ్యతిరేకం? అరే ఒక లక్ష్యం పెట్టుకున్నాము, ఆ లక్ష్యాన్ని ఆ సంకల్పాన్ని రీచ్ కావాలనుకుంటున్నాము. మేము ఇవాళ మీరు మూతేసినటువంటి శిల్పారామం దగ్గర 106 షాప్స్ మహిళలకు వివిధ గ్రామాల నుంచి ఉత్పత్తి చేసినటువంటి వాళ్లకు మార్కెట్ సౌకర్యం కల్పించినాం. మీరు ఫ్రీ బస్సు పెడితే కూడా దాని మీద అనేక రకాల సెటైర్లు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలను చిత్రీకరించడం, ఇవన్నీ కూడా అది మీ వంతు. ఇది తప్పు, ఇది సరైంది కాదు. తరతరాల అణిచివేత నుంచి ఆత్మ గౌరవంతో, అస్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తున్నటువంటి ఆడవాళ్ళ వెంట సపోర్టుగా ఉండండి, సహకరించండి. అది నిర్ణయాధికారంలో కావచ్చు, కుటుంబ అధికారంలో కావచ్చు, రాజకీయ అధికారంలో కావచ్చు. నేను చెప్తాను అధ్యక్ష, ఒక ఉదాహరణ. మొన్న మా దగ్గర మేడారం అయింది. మేము వాళ్ళకు 6 కోట్ల రూపాయలతోటి 565 మందికి షాప్స్ పెట్టించినాం. మొత్తం వాళ్ళు విత్ ఇన్ ఫ్యూ డేస్, జస్ట్ 10 days నుంచి 15 days లో 3,33 లక్షల రూపాయలు అదనంగా వాళ్ళు సంపాదించుకోవడం జరిగింది. టోటల్ వాళ్ళ ఇన్కమ్ ఎంత అంటే మేము 6 కోట్లు పెడితే 9,33 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది అధ్యక్ష. ఒక అక్క రోడ్డు మీద మేడారం పోయే వాళ్లకు ఒక 50,000 ఇస్తామే టీ కొట్టు పెట్టుకుంది. ఆమె రోజుకు 5,000 సంపాదిస్తుంది. ఇదే ఇప్ప పువ్వు, మవ్వ లడ్డు, వాళ్ళకు ఒక 50,000 నుంచి మేము స్టార్ట్ చేసి 2 లక్షలు ఇస్తే వాళ్ళు 3 months లో టోటల్ గా మొత్తం ఈ రోజులో 14 లక్షల రూపాయలు సంపాదించారు. ఫ్యూ డేస్ లో 1 week 15 days లో 5 లక్షల రూపాయలు సంపాదించారు అధ్యక్ష. ఇదొక మారుమూల అటవీ ప్రాంతాల నుంచి వచ్చి జరుగుతున్నటువంటి వ్యవస్థ. దాన్ని బట్టి మేము వాళ్ళందరికీ ఒక నమ్మకం ఇస్తున్నాం. మీరు ఇట్లా చేసుకోండి, ఈ రకంగా బ్యాంక్ లింకేజ్ ఇస్తాం, దాంట్లో ఇంతవరకు మాఫీ చేస్తున్నాం. ఇది తప్ప అధ్యక్ష? ప్రతిసారి ఎగతాళి మాటలు, బస్సు పెడితే ఎగతాళి, వడ్డీ అంటే వడ్డీ లేని రుణాలంటే ఎగబోతా. మీరేం చేశారు మరి 10 ఏళ్ళు? ఇవాళ మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు మీరు మాట్లాడి అన్ని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? ధనిక రాష్ట్రం అని గొప్ప చెప్పారు కదా, మరి ఎందుకు పేదోళ్ళకి ఇల్లులు ఇవ్వలేదు? మరి ఎందుకు అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు? ఎందుకు దళితులకు భూములు పంచలేదు? మరి ఎందుకు మీరు అదే 2019 బడ్జెట్ లో 100 కోట్లు నిరుద్యోగ భృతి అని 100 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కూడా యాడ్ చేశారు? మరి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. చెప్పడానికి బాగానే ఉంది, మరి ఎందుకు చేయలేదు? ఇవాళ మీరు చేయలేదు. మీరు చెప్పండి, ఆడళ్ళ అభయహస్తం డబ్బులను కూడా మీరు వాడుకున్నారు, ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో వాళ్ళు జమ చేసుకున్నారు, ఇయ్యలేదు. ఇప్పుడు మేము ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మీరు ఏమంటారు? గ్యారంటీ ఒక్కటే అమలు చేయలే. అరే రైతు రుణమాఫీ, మీరు ఎట్టే టైంలో రైతు రుణమాఫీ అన్నారు, 10 ఏళ్లలో కూడా కంప్లీట్ చేయలేకపోయారు. అవే కదా అట్లా మిగిలి ఉన్నాయి. ఇవాళ 0 బిల్ ఇస్తలేమా? 200 యూనిట్ల కరెంట్ ఇస్తలేమా? 4.5 లక్షల ఇల్లులు, 4.5 లక్షల ఇల్లులు కూడా మరి గ్యారంటీలోనే కదా. ఏదైతే 6 గ్యారంటీలలో 4.5 లక్షల ఇల్లులు కూడా ఉంది, 5 లక్షల ఇల్లు. మరి మీరు ఎన్ని ఇల్లు ఇచ్చారు 10 ఏళ్ళలో చెప్పండి? ఇవాళ మీరు ఇవ్వకుండా మీరు ఎంతసేపు బదనం. ఇది బంద్ చేయండి. ముఖ్యంగా ఆడళ్ల పట్ల, అది మీ కుటుంబ సభ్యులైనా బయట మాలాంటి అక్క చెల్లెలైనా ఎదగనివ్వండి అని మేము మాట్లాడు. ఆడళ్ల మీద నిష్ఠూరాలు ఎందుకు? ఆడళ్ల బస్సుల మీద నిష్ఠూరాలు ఎందుకు? ఆడళ్ల వడ్డీ లేని రుణాల మీద నిష్ఠూరాలు ఎందుకు? కాబట్టి ఈ రోజు మీరు చేసినటువంటి అప్పుల కుప్ప మూలంగానే ఈ రోజు ఈ ప్రభుత్వం అనుకున్న నిర్ణయాలను ఇంకా కంప్లీట్ చేయలేకపోయినాం. మీరు అంతా ధనిక రాష్ట్రం అన్నప్పుడు మీరిచ్చిన హామీలన్నీ ఎందుకు అమలు చేయలేకపోయారో గదానికి ముందు చెప్పండి. గంతే ఉంచారు మీరు. అదే విధంగా వితంతులకు ఇచ్చే 200 ఉంచారు, అది పెంచలేదు. అదే విధంగా ఇవాళ నల్ల చట్టాలను తీసుకొచ్చి
ఎన్నో ఇబ్బందులు పెడితే మా రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటంతో దిగొచ్చారు. వ్యవసాయం గురించి మీకు మాట్లాడే అర్హత ఉందా అధ్యక్ష? కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మీరు ఇవ్వడం లేదు. ఇవాళ రైతులకు మేమేదో అన్యాయం చేసామంటున్నారు. 16 లక్షల కోట్ల రూపాయలు మరి పెద్ద పెద్ద బడా బాబులది మాఫీ చేసిరు, కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల యొక్క రుణమాఫీ ఎందుకు చేయలేకపోతున్నారు అధ్యక్ష? చేయాలి కదా అధ్యక్ష. ఈ దేశం వ్యవసాయక దేశం అధ్యక్ష. అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండే దేశము. ఈ దేశానికి మీరు 10-12 సంవత్సరాలుగా ఏలుతున్నారు. మరి మీ ఉద్దేశంలో ఎట్లుంటుంది అధ్యక్ష? వాళ్ళ ఉద్దేశంలో సబ్సిడీస్ ఇస్తే సోమరిపోతులు అవుతారని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే ముందు ఇక్కడికి ఈ రాష్ట్రానికి మీరు ఏమిస్తున్నారు? కనీసం ఏమన్నా వేతనాలు పెంచిరా? ఈవెన మీరు ఒప్పుకున్న గవే 2014లో కాంగ్రెస్ పార్టీ దిగిపోయేటప్పుడు ఉన్నటువంటి వేతనాలనే దివ్యాంగులు కావచ్చు, విడోస్ కావచ్చు, అంగన్వాడీస్ కావచ్చు, గవే కంటిన్యూ అయినాయి. ఇక్కడ వచ్చిన రాష్ట్రాలు పెంచుకుంటూ వచ్చినాయి, కానీ మీరు ఇవ్వలేదు. కొత్తగా రేషన్ కార్డుల కోసం, రైస్ కోసం కూడా మీరు కొత్తగా ఎలాంటివి ఇవ్వలేదు. కాకపోతే మా బొమ్మలు పెట్టాలని మాత్రం అంటూ ఉంటారు. ఇంకొకటి అధ్యక్ష, మాట్లాడితే మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదు అంటారు. చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు 57,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. దాంట్లో 1,300 కోట్లు వడ్డీ చెల్లించినాం. మిగతాయి చెల్లిస్తాం ఖచ్చితంగా. మీరు పెట్టినటువంటి మహిళా బడ్జెట్ సంబంధించి మహిళల రుణాల శాఖ వేరు, దట్ ఈస్ ద మన ఆర్డీ డిపార్ట్మెంట్ సార్. పంచాయతీ రాజ్లో మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ వేరే, మహిళా సంఘాలది పంచాయతీ రాజ్ శాఖలో రూరల్ డెవలప్మెంట్. అది మన రూరల్ పావర్టీని ఎలిమినేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి సెర్ఫ్ సంస్థ ద్వారా జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం, మేము ఎక్కడ బడ్జెట్ తగ్గించలే, పెంచుకుంటూనే వచ్చినాం. కేంద్రం మాత్రం మాకేం సపోర్ట్ చేయట్లేదు. ఆ రకంగా మీరు సపోర్ట్ చేయించండి. 8 మంది ఇక్కడ మీరు అష్ట దిగ్గజాలు ఉన్నాయి. దిగ్గజాలను ఆడ గెలిపించారు. 8 మందిని ఇక్కడ, 8 మందిని అక్కడ గెలిపించారు. మీరు తీసుకురండి. ఇన్కమ్ అంతా మా దగ్గర నుంచి మాత్రం ఫుల్గా ఫండ్స్ మరి పన్నులు తీసుకుంటా ఉంటారు. కేటాయింపుల కాడికి వచ్చే మా మీదనే రాళ్ళేస్తూ ఉంటారు. మీకు బాధ్యత లేదా? మీరు తీసుకురావద్దా? మేము 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు. 6 గ్యారంటీలు ఇవ్వందే 0 బిల్లు కరెంటు బిల్లు ఇస్తున్నాం. అదేవిధంగా మరి ఇవాళ 4.5 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. అదేవిధంగా మహాలక్ష్మి ఇచ్చినాం, బస్ ఫ్రీ ఇచ్చినాం. ఇవన్నీ ఇవాళ బోనస్ ఇస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా కింద మరి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది పెంచి. ఇవన్నీ ఇస్తూనే ఉన్నాం సార్. ఊకదంపుడు ఉపన్యాసం లెక్క ఇస్తలేరు. 1-2 ఉన్నాయి, ఇస్తాం తప్పకుండా. మీరు అక్కడ రాష్ట్రాలలో ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టు కాదు. మా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉంది కాబట్టే మేము ఆగినాం సార్. తప్పకుండా మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, ఇస్తాం సార్. ఏమన్నా అంటే కోటీశ్వరులు అని చెప్తా అంటారు అనడం, కలగనడం తప్ప అధ్యక్ష. మేము మా గవర్నమెంట్ వచ్చినాక 4,70,000 మందిని మరి వాళ్లకు చిన్న చిన్న బిజినెస్లు పెట్టిస్తే వాళ్ళు ఒక వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు అధ్యక్ష. మేము కలగంటున్నాం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలి. తద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే, ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, సంకల్పం పెట్టుకున్నాం అధ్యక్ష. దాన్ని ఎగతాళిగా 1 కోటి మంది అన్నారు. ఎక్కడ ఒక్కొక్క స్టెప్ వేస్తా ఉన్నాం. గతంలో మొత్తం 10 ఏళ్లలో 1,15,000 కోట్లు ఇస్తే మేము ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలోనే దాదాపుగా మరి మేము 57,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ వడ్డీ కూడా ఇంకా చెల్లించేది ఉంది, చెల్లిస్తాం. నెక్స్ట్ బడ్జెట్లో కూడా మహిళల వడ్డీలకు సంబంధించి 2,500 కోట్లు పెట్టిన వడ్డీ డబ్బులే, అవి కూడా ఇస్తాం అధ్యక్ష. ఇక నెలవారీ పెన్షన్ సంబంధించి కావచ్చు, రైతుల నెలవారీ పెన్షన్ ఎడిపోయింది అధ్యక్ష. బీజేపీ వాళ్ళు అన్నటువంటి మరి హామీ ప్రతి అకౌంట్లో కాలాదాన్ లాతాము అకౌంట్ మే ఏమంటారు వేస్తామని అన్నారు సార్. ఏది సార్? 12 సంవత్సరాలు అవుతుంది. మేము వచ్చి 2 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష. మేము వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అధ్యక్ష? మేము వచ్చినాక దాదాపుగా 70,000 ఉద్యోగాలు మరి మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పెట్రోల్ కు ఎవరు రేట్లు పెంచుతున్నారు అధ్యక్ష? మేమా అధ్యక్ష? ఈరోజు గ్యాస్
దొరకక ఇబ్బంది పడుతున్నది. మీరును ట్రంప్ గారు, మరి అక్కడటువంటి ఇజ్రాయెల్ ప్రధాని ఆయన ఫాదర్హుడ్ అట, మన ప్రధాని మదర్హుడ్ అట. అన్నాక 3 రోజులకే యుద్ధం స్టార్ట్ అయింది అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా మీరు అనేక హామీలు ఇచ్చిర్రు, ఇవాళ అనేక 12 ఏళ్ల నుంచి మరి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళు వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుంది. కానీ విభజనలో పెట్టినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష? ఎందుకు అడ్రస్ చేస్తలేరు అధ్యక్ష? కూర్చోబెట్టి పెద్దన్న మా సీఎం గారు ప్రత్యేకంగా మిమ్మల్ని బడే బాయ్ అని కూడా పోవడం జరిగింది. ఎందుకు మీరు ఈ సమస్యలను పరిష్కరించడం లేదు అధ్యక్ష? ఈ ముడిపెట్టి ఎందుకు ఉంచుతారు అధ్యక్ష? మరి ఇవన్నీ కూడా మీరు మాట్లాడాలి కదా, మీకు కూడా ఇక్కడ బాధ్యత ఉంది కదా. కేంద్రంలో మీరు ఇక్కడ నుంచి ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే మీరేం తెచ్చారో చెప్పండి. మేము 8 మంది ఎంపీలం గెలిచిరు మా తరఫున. మీరేం ఏమనంటే హేట్ స్పీచెస్, హేట్ విభజన, కుల మత, ఇవే ఇప్పుడు కూడా బడ్జెట్లో కూడా గదే మాట్లాడుతున్నాడు. పేదరికాన్ని బట్టి, సమస్యలను బట్టి బడ్జెట్ మీరు ఇవ్వండి. మీరు యూపీ మీదనో పెద్ద యూపీ మీద ప్రేమ, బీహార్ మీద ప్రేమ, రేపు కేరళలో ఎలక్షన్లు ఉంటే అక్కడ ప్రేమ, ఎక్కడుంటే అక్కడ కోట్లు ఇస్తున్నారు సార్. మరి ఇక్కడ 8 మందిని గెలిపించిన వాళ్ళకి ఎందుకు ఇయ్యారు సార్? ఇవ్వాలి కదా. అందుకనే మా మహేశ్వర్ అన్న అన్నిటికీ సమాధానం చెప్పాలని కోరుతాను.